హాయ్ అండి. రౌండ్ నెక్‌కి లేస్ పెట్టి ఎలా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ రౌండ్ నెక్ అండి. చూడండి ఇలాగా లైనింగ్ పైన అసలు బ్లౌజ్ పీస్ కింద వేసి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలండి. రౌండ్ నెక్ ఎలా కట్ చేయాలనేది నేను కింద లింక్ ఇస్తాను. ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను చూడండి. ఇలాగా క్లాత్ పట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ కుట్టాలండి. చాలా ఈజీ అండి రౌండ్ నెక్ కుట్టడము. ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలి మనము. ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం ఎడ్జ్కే కట్ చేసుకోవాలి. తర్వాత కంచి చూడండి మధ్యలో కొంచెం అలాగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తిప్పుకోవాలండి లైనింగు. ఇలా తిప్పుకొని దానిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇలా కుట్టు వేసుకుంటే మనం నెక్ రౌండ్ తిప్పుతాం కదా, నీట్గా వస్తుందండి. మనం ఏ నెక్కైనా ఇలానే వేసుకుంటే బాగుంటుంది. నేను ఇలానే వేసుకుంటానండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు చూడండి ఇలా మడుచుకొని దీనిపైన మళ్ళీ కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. నేను ఫుల్ బ్లౌజు, లైనింగ్ బ్లౌజు, మరి ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది కూడా అప్లోడ్ చేశానండి. చూడండి, చూసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగా పైన కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత దీనికి నేను సిల్వర్ కలర్ లేస్ కుట్టుకుంటున్నానండి. ఎందుకంటే శారీ బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చిందండి, అందుకే సిల్వర్ కలర్ తీస్తున్నాను. ఇలా వేసుకొని లేస్ కుట్టుకుంటూ వెళ్ళాలండి. మనకి శారీ బార్డర్ ఏ కలర్ వచ్చిందో చూసుకొని పెట్టుకోవచ్చండి. ఒకవేళ గోల్డ్ కలర్ వస్తే గోల్డ్ కలర్, గ్రీన్ వస్తే గ్రీన్, ఏది ఉంటే అది దాన్ని మ్యాచింగ్ పెట్టి కుడితే బ్లౌజ్కి లుక్ వస్తుందండి. అందుకే ఇలా కుడతానండి నేను. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి తర్వాత కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూడండి దీనిపైన నేను మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటున్నాను. లేస్కి వచ్చేసి మనం 2 కుట్లు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందండి. ఇలాగా వేసుకోవాలండి. తర్వాత ఇంకా కింద బ్యాక్ సైడ్ చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలండి. నేను లూజ్ కుట్టు పెట్టుకుంటున్నాను. లూజ్ కుట్టు ఎందుకంటే చేతి కుట్టు వేస్తాం కదా, అప్పుడు విప్పుకోవడానికి ఈజీ అవుతుందని లూజ్ కుట్టు వేసుకుంటున్నాను. ఇలాగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత టక్స్ పట్టుకోవాలండి. చూడండి షోల్డర్ మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కింద రబ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచులు అలా కుట్టుకోవాలండి అంతే. నేను 2 సార్లు కుట్టు వేసుకుంటున్నాను. ఇటువైపు కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి. చాలా ఈజీ అండి కుట్టడం అయితే. చూశారు కదండి రౌండ్ నెక్కి లేస్ పెట్టి ఎలా కుట్టాలి అనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.